వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, పాలమూరులో తాను గెలవడం ఖాయమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని ఆమె అంటున్నారు. ఇక పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రధాని మోదీ 60% నిధులు కేటాయిస్తామని చెప్పినా బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నామని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 10కి పైగా పార్లమెంట్ స్థానాలు గెలుస్తామంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మరోసారి డీకే అన్నకు అవకాశం ఇవ్వడం జరిగింది. అధిష్టానం నిన్న ప్రకటించిన నేపథ్యంలో ప్రజెంట్గా మనతో పాటు డీకే అన్న గారు అడుగుతున్నాం. మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు రెండోసారి మీకు రావడం? గతంలో 2019లో కూడా మీకు షార్ట్ పీరియడ్లో కూడా మీకు దాదాపుగా 3 లక్షల పైగా ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు రెండోసారి కూడా మరోసారి అధిష్టానం మీకు టికెట్ కేటాయించింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం ఉంది. ఈసారి తప్పకుండా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రజల లోపల గట్టి ఆకాంక్ష ఉంది కాబట్టి ఈ స్థానాన్ని ఖచ్చితంగా గెలుచుకుంటామనేటటువంటి నమ్మకం కూడా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మీరు గత కొన్ని రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో మాత్రం పార్లమెంట్ నియోజకవర్గం కలియ తిరుగుతున్నారు. మీరు ఏం చెప్తున్నారు ప్రజలకు? రెస్పాండ్ ఎలా వస్తుంది? ప్రజలకు ఏంటంటే ఈ జిల్లా అభివృద్ధిని గతంలో చేసిన వ్యక్తిగా, సేవకురాలిగా నన్ను గుర్తించండి. రేపు రాబోయేటటువంటి రోజుల్లో కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి మళ్ళీ అవుతారు. ప్రధానమంత్రిగా దేశ భద్రత కోసం, దేశం కోసం వారే ఉండాలని ప్రజలు ఈరోజు కోరుకుంటున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మీరందరూ ఆశీర్వదించండి. పార్టీలకు అతీతంగా మీరు నన్ను ఆశీర్వదించండి. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నా శాయశక్తిగా కృషి చేస్తా అని చెప్తున్నాను. ఈ ఎలక్షన్ మీకు పెద్ద టాస్క్ మేడం, ఎందుకంటే లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 7 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసిన పరిస్థితి. మీరు ఎలా వెళ్తున్నారు జనాల్లోకి? బీఆర్ఎస్ వ్యతిరేకతతోనే ఓటేసింది. ఈరోజు కేంద్రంలో అందరూ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈ ఓటు దేశం కోసం వేసేటటువంటి ఓటు, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని వేసినటువంటి ఓటు. ఈ గల్లీ కోసం కాదు, ఈ ఓటు ఢిల్లీ కోసం, గల్లీ అభివృద్ధి కోసం. కాబట్టి తప్పకుండా ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి వేస్తేనే పేద ప్రజల అభివృద్ధి, రైతుల అభివృద్ధి, మహిళల అభివృద్ధి, ప్రతి ఒక్కరూ యువత అభివృద్ధి, ప్రతి ఒక్కరు అభివృద్ధిని కాంక్షించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం యొక్క భవిష్యత్తును ఈరోజు కాంక్షిస్తున్నటువంటి వికసిత్ భారత్ సంకల్పాన్ని తీసుకొని ముందుకెళ్తున్న నరేంద్ర మోదీ గారికి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇవాళ వారిని గెలిపించాలని చూస్తూ ఉన్నారు.